అందరికి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మామ, ఈ వీడియోలో ఏంటంటే బన్ను ఉన్నది, బన్నుది ట్రోల్ చేయ బ్రో అని బాగా మంది అయితే అన్నారు. సో మ్యాటర్ ఏంటంటే నేను కొన్ని వీడియో క్లిప్స్ చూపించుకుంటా ట్రోల్స్ చేస్తా. ఇంకేంటంటే కొన్ని మాట్లాడేది ఉన్నది బాగా, అన్నీ ఫన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇలా. అంటే అన్నీ మనం జెన్యున్గా మాట్లాడదాం ఏమున్నా, సరేనా? సో వీడియో అయితే ప్లే చేస్తాను, ఒక్కొక్కటి చూద్దాం గాయస్, ఓకేనా? తినమ్మా. అదే మేడం తినని చెప్పి ఊస్తారండి. ఉమ్మేస్తే నేను ఎట్లా తింటా? అసలు తింటాను నేను. మరి వాడు ఉమ్మేస్తే నువ్వు తింటావా? ఇప్పుడు వాడు ఉమ్మింది చూసిందా బ్రో? దీనికి ఆకు తెలియదు, పూకు తెలియదు, దీని అక్కంది. ఇంకా అరే నేను హిందువునయ్యా, అయితే పర్వాలేదు తిను. మరి హిందూ మనం బాయ్ బాయ్ కదా. మధ్యలో హిందూ ముస్లిం ఎందుకు వచ్చింది బాయ్? ఈ ఆంటీకి నిజంగా చెప్తున్నా, పిచ్చి దెంగింది, ఆంటీకి మైండ్ దెంగింది. అరే బన్ను కోసం ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మతాన్ని పట్టుకొస్తారు మధ్యలో, హిందూ ముస్లిం క్రిస్టియన్ అని. అరే లొల్లి అక్కడ బన్ను గురించి మాట్లాడాలి మీరు. ఏంది కథ? బన్ను మరి బాయ్ 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 ఏంది బాయ్? ఇది ఆంటీని దెంగితే అంత సెట్ అవుతుంది. విషం పెట్టినవా లేదా నువ్వు? అంటే ఆ బిడ్డలకి ఆరోగ్యం ఏమైనా అవ్వచ్చు. అచ్చా, ఒక్కటి చూపెట్ట ఆంటీ. ఇప్పుడు ఆ బన్ను తినవనికన్నా ఏమైనా అయిందా? ఫుడ్ పాయిజన్ ఎవరికన్నా విషం కలిపిండట. అన్నంలో ఫుడ్ ఎవడన్నా వీటిలో విషం కలుపుతారా ఆంటీ? తెలివి ఉన్నదా మాట్లాడతాను? మొడ్డ ఆంటీకి ఏం తెలియదు, అట్టిని అత్తది మొత్తుకుంటుంది. ఇంటికాడ మొగుడితో మొత్తుకోకుండా ఇక్కడ న్యూస్ ఛానల్ అత్తి మొత్తుకుంటుంది మనతోటి. ఇవన్నీ చూడు, అంతా మెత్తగా అయిపోయినాయి. ఇది నేను ఫస్ట్ డే 1 తీసిన వీడియో. వచ్చిండయా సైంటిస్టు, డే 1 నుంచి వీడియో తీసినట. ఈ పిల్లాడు అసలు ఈయనకి మైక్ ఎవడు ఇచ్చిన బ్రో? బన్ను మెత్తగా ఉండకపోతే గుద్దల గట్టిగా ఉంటాయా బాయ్? ఈయనకి ఎవడా మైక్ ఇచ్చింది? ఈయనకి ఎవడ ఉద్యోగం ఇచ్చింది? ఈయన గుద్దలు అమ్మట. బన్ను మెత్తగా ఉండకపోతే నేను సులితిరుంటాయా? ఈయన గాండు గుద్దలు అమ్మట. స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇంత కూడా రావట్లేదు. కరెక్ట్ ఫ్యాక్ట్ చెప్పారు. స్వీట్ షాప్లో అంతా కూడా బెన్ను రాకపోతే మొడ్డ చీకు వానికి ఎందుకు చావ దింగుతాను అక్కడ బ్రోకానికి? స్వీట్ షాప్లో అడగవు మరి, గుద్దలు దమ్ముంటాయి అట్లా ఏవో స్వీట్ షాప్లో దెంగుతారు. ఆడు కరెక్ట్ అయిపోయింది అట, పక్కన ఉన్నాడు చూడు. వాంటికి సపోర్ట్ దండిలంగా, పోరైనా సరికి పోరికే సపోర్ట్, రిపోర్టర్ కూడా. అని ఎవడు చంపిండ్రా? పక్కన ఉన్నాడు అయినా. పాపం నేను బతకనికి వచ్చిన మేడం, 10 రూపాయలు బన్నులు అమ్ముకుంటాను మేడం అంటే, నువ్వు బతకనికి వచ్చిన మమ్మల్ని చంపని అబ్బాలు అని చెడుకుంది అని సావా దింగండి బ్రో. అయితే ఈడు దండిలంగా ఉన్నాడు బ్రో, మొడ్డ పాపం. ఒక్కటి బాయ్, అందరు గుర్తు పెట్టుకొని ఆ బన్నులు అన్నీ అమ్మినా మా అంటే ఒక 5-6 వేల కన్నా ఎక్కువ రావు ఆయనకు. అంటే బన్నుల విషం కలిపినా ఒకడు అంటాడు, ఇంకోడేమో బన్ను మెత్తగా ఉన్నా అంటాడు, ఇటు బతుకుదామని వచ్చినా సచ్చినాం అంటాడు. ఏంది బా ఇది అని చంపినట. గాని చంపితే ఏమవుతాయి? మొడ్డ మూతి మొడ్డ తీరునే గానట్టు చంపుతారు అటు. చీయవ్వ అన్న, మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటున్నారు? దానివల్ల ఎందుకట్లా గాబర్ అవుతారు? ఇప్పుడు ఆయన బన్ను తిన్నాడు గావర్ అవుతాను. అరే 10 మంది ఉండేసరికి గావర కాకుండా ఏమన్నా అరే ప్యానిక్ అయిపోతాడు మరి. 10 మంది ఒకటేసారి ఆయన మీదకి వచ్చేసరికి ఆయనకి చెమటలు కొట్టినాయి. అరే నన్ను ఏమైనా ఎత్తాలా, ఇది ఏంది కథ ఏందని. అరే అరే నిజంగా చెప్తాను, ఆ బన్ను ప్లేస్లో నేను ఉంటే నా మైక్ సీదా ఆంటీ గుద్దనే జ్వర దింగేటోడు ముడ్డ. నా సొంటోడు ఉండాలి బాయ్ అక్కడ. ఆ అంకుల్ గాడు ఏమనలే కానీ నేనుంటే నా గుద్ద ఎంపి ఇచ్చారా దింగేటున్నాడు, 10 మందిని ఇస్తారా దింగేటోడు నా మీదకి వస్తే. సో బ్రో, ఇంకా ఎక్కువ క్లిప్స్ అయితే పెడతలేను, ఎందుకంటే ముందే స్ట్రైకులు పడి ఉన్నాయి మన ఛానల్కి. లంజొడుకులు స్ట్రైకులు కొడతాను. సో ఎక్కువ క్లిప్స్ అయితే పెడతలేను. ఇప్పుడు ఏంటంటే కొన్ని మాటలు చెప్తాయి, గుర్తుపెట్టుకోండి గాయ్స్. అంటే నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ. కాకపోతే ఇప్పుడు వీళ్ళు కూడా స్ట్రైక్ కొట్టేది తెలియదు, కొడితే కూడా మొడ్డ. నేను ఎప్పుడైనా ఎవరికైనా నిజం మాట్లాడితే ఎవరికి నచ్చదు బాయ్. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు బన్నులు ఆయన ఏం కలపాలి అయినా గురించి. ఇప్పుడు ఆ బన్ను గిన్ను మొత్తం కలిసి బన్ను నుంచి రాజకీయం పోయింది, రాజకీయం నుంచి మతం పోయింది, మతం నుంచి డైరెక్ట్ ఏటో పోతుంది మొత్తం కథ. దేని గురించి? బన్ను గురించి. అంటే బన్ను గురించి మాట్లాడాలి, అది మ్యాటర్. ఇక ఛానల్ ఉన్నది, మేము జింపెత్తాం, మేమే తోపులం, మేమే తురుములం, మేమే మైకులు పడతాం, మాకు పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళని పట్టించే బన్నులు మొత్తం కింద పడేసిన బాయ్ పాపం. ఆయనకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పుడు ఇంకేందా వీళ్ళకాడ వీడియోలు తీసి కానీ ప్రూఫ్లు లేవు. ఇంకేందంటే ఇప్పుడు ఆయన బన్నులు ఏదో కలిపిండు అన్నాడు, సరే ప్రూఫ్ ఉందా? అది లేదు. మళ్ళీ విషయం కలిపిండు అన్నాడు, అది ఉన్నది, అది లేదు. ఎక్స్పైరీ డేట్ అన్నాడు, ఓకే బ్రో. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అడిగినా ఓకే, మంచిదే, కాదంటలేను. ఇప్పుడు పెద్దలలో ఇప్పుడు హోటళ్ళలో పోయి అడుగు ఎక్స్పైరీ డేట్ ఏదని అడగవు, వైన్ షాప్లో పోయి అడుగు ఎందుకు మంది అమ్ముతాను కల్తీ మంది అని అడగవు. సిగరెట్లు, మందులు, గుట్కలు ఇవన్నీ బ్యాన్ చెప్పి ఫస్ట్, అప్పుడు దానికి ప్రభుత్వానికి క్వశ్చనే. అంతేగానికి పేదోళ్ళ కోసం ఈ 10 రూపాయలకు అమ్ముకునేటోనికి వచ్చి సావా దెంగితే నేనైతే ఊకోను బాయ్. అంటే ఈయనకని కాదు, ఎవరికి జరిగిన ఊకోను. ఎందుకంటే ఆయన నాకేం కాదు, ఎవరేం కాదు నాకు. నేనేంటంటే తెలుసుగా, నేను మీ T2R మీకోసం ఏమన్నా చేస్తాను, నా ఫ్యాన్స్ కోసం, నా ఫాలోవర్స్ కోసం. అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ నేను ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మతం మీదికి తీసుకోపోకండి వీడియో, ఎందుకంటే బన్ను గురించి మాట్లాడింది అయిపోయింది కథ. ఇప్పుడు తేపకు ఇప్పుడు ఏంటంటే ఆడిందే ఆడ పాడిందే పాట అని కాదు. ఆయన ఇక పోనీ లైట్ తీసుకొని అందరూ లైట్ తీసుకొని అయిపోయింది, నష్టపరిహారం ఇస్తే అయిపోతుంది మ్యాటర్ ఆడికి. అంతేగాని మళ్ళీ అది చేస్తాం ఇది చేస్తాం
అది తేజస్విని ఛానల్ అట. అది ఛానల్ ఏమో మరి, ఆ కథ ఏమో మరి. గైస్ ఇంకోసారి నాకు కనబడ్డారు అనుకో మైకులు పట్టుకొని, నిజంగా చెప్తాను నేను ఈసారి వాళ్ళ మీద కంప్లైంట్ పెడతా గైస్ నిజంగా. అరే మీకు నిజంగా ఛానల్ ఉంటే ప్రజల సమస్య కోసం పోరాడండి. వైన్ షాపులు, మందులు, గిందులు, ఈ గుట్కలు, గంజాయిలు, బింజాయిలు ఇది అవుతాను, అన్నీ సిగరెట్లు, బిగరెట్లు అన్నీ అమ్ముతాను, అన్నీ కల్తీ ఉన్నాయి. గవిటి మీద వీడియోలు తీయండి, జనాల సమస్యల మీద వీడియోలు తీయండి. అంతేగాని బండి ఎందుకు అమ్మోదు అన్నావు, 100 రూపాయలకు కూడా బండి వస్తలేదు, స్వీట్ వస్తలేదు, అదొకటి. మళ్ళీ ఇంకోటి నువ్వు ఎందుకు తింటలేవు, ఇది ఒకటి. మళ్ళీ ఇంకోటి నన్ను ఎందుకు చంపుతానో ఇంకోటి. అరే నాకు వీళ్ళని చూస్తుంటే నాకు నవ్వుతాను బ్రో. ప్రజల సమస్య గురించి పోరాడినోడే నిజమైన రిపోర్టర్ న్యూస్. ఇప్పుడు పెద్ద 5 స్టార్ హోటల్ పోయి అడుగుతాడు, అడగడు. ఎందుకంటే 5 స్టార్ హోటల్ పెద్దోడు కాబట్టి. ఎందుకు వీళ్ళైతే చిన్నోళ్ళుగా ఏమన్నారు కానీ అట్లా. ఒక్కటి చెప్తానా బాయ్, మనము మంచికి వేయాలనుకుంటే మంచి మీ రిపోర్ట్ ఛానల్లో మంచి వీడియోలు తీయండి. ఇప్పుడు మా ఊర్లో రోడ్ మంచిగా లేదు, దానికో వీడియో తీస్తే ప్రభుత్వం వచ్చి రోడ్ ఎప్పించి. ఇప్పుడు వైన్ షాప్లో మంది కలిసి అవుతుంది. వైన్ షాప్ అసలు మందు తాపించుడు బంద్ చెప్పి, మొత్తం మద్యమే బంద్ చెప్పియాలి. గది రిపోర్టర్ అంటే మొడ్డ తిన్నది. ఉన్నవైతే సుల్లి నేను పొడతా పీకుతా అంటే మేమేం కాజులు తొడుగుతలేం బాయ్. నా మాటలు కొందరికి నచ్చాయి బాయ్. ఇంకేంటంటే కొందరికి బాగా అర్థమవుతాయి. ఎట్లా అంటే నా మైండ్ సెట్తో ఆలోచించే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. గైస్ నేనేమన్నా తప్పుగా మాట్లాడినా చెప్పులు గైస్, తప్పుగా మాట్లాడుంటే కామెంట్ చేయండి. తప్పుగా మాట్లాడుంటే సారీ. లే బ్రో నువ్వు కరెక్టే చెప్పినావు అంటే రైట్, నువ్వు ఇక నా తీరు ఆలోచిస్తానో అర్థం చేసుకుంటా. ఓకే గైస్, వీడియో అయితే ఇడికి ఆపుతా. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకొని సాగుతూనే ముందుకు పోతాం. ఎందుకంటే ఇప్పుడు నా పోరి పోయింది, దానివల్ల రోజు తాగుడవుతుంది. ఇప్పుడు లైట్ తీసుకొని ముందుకు పోతాను. గట్లనే ఇది కూడా బండ్ మ్యాటర్ వదిలేయండి, ముందుకు సాగండి, మంచి ప్రజల సమస్యలు తీరవండి. సో అది మ్యాటర్ ఏంటంటే గైస్ నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే సారీ. లేబ్రో నువ్వు కరెక్టే మాట్లాడినామని చెప్తే కింద కామెంట్ చేయబ్రో, ఓకేనా? స్ట్రైకులు బీకులు అయితే వేయకుండా భయ ఒకటే చెప్తానా, స్ట్రైకులు కొట్టిపోయకుండా మర్యాద కొద్ది చెప్తానా. స్ట్రైక్ కొట్టిపిస్తే ఈ నెక్స్ట్ కంటెంట్ ఎట్లుంటుంది అంటే ఇక వేరే ఉంటుంది అది కథ.